తెలంగాణలో నిర్వీర్యమైన పురపాలక చట్టాల సమూల మార్పుల కోసం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పుర కౌన్సిల్ను నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలైన ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం, అధికారులు లేకుండా పోయి ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ చట్టం ప్రక్షాళన, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత పెరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య దోషిగా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏవైతే అభిప్రాయాలు కోరుతా ఉన్నారో, వాళ్ళకి అవసరాలు కోరుతా ఉన్నారో వాటి అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేదు. ఈరోజు కేవలం అధికారాలన్నీ అధికారులకు అప్పగించి బాధ్యతలు కేవలం ప్రజాప్రతినిధులకు అప్పగించడం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు చైర్మన్లు కావచ్చు, పాలకవర్గాలు కావచ్చు గురవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ ఏవైతే కళ్ళు కన్నాడో 73-74 రాజ్యాంగ సవరణ చేసి పల్లెలు పట్టణాల అభివృద్ధి కోసం, సమూలమైన మార్పుల కోసం స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్తే గత ప్రభుత్వం దానికి తూట్లు పొడిచి పైశాచిక ఆనందంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పురపాలక చట్టాన్ని మార్చకపోతే రాబోయే రోజులలో స్థానిక సంస్థల వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థనే తుదముట్టించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ చేసేందుకు ఎవరు రారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో నిలబడలేని పరిస్థితి